హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తేజ టాక్స్ తెలుగు. నేనైతే ఈరోజు ఒక సింపుల్ డే వ్లాగ్ అనమాట. నా పిల్లలతో నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను అనేది వ్లాగ్. ఈరోజు అయితే శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్తున్నారు. సో నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేస్తాను అనేది మీరు కూడా చూసేయండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఇది పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు ఇలా ప్రశాంతంగా పొద్దున్నే లేచి అలా కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇదైతే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వని రోజు వ్లాగ్ అనమాట. సో నేనైతే గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ లెమన్ జ్యూస్ వేసి తాగుతున్నాను అనమాట. నాకంటూ నేను స్పెషల్గా ఎప్పుడు ఇలాంటివన్నీ చేసుకోను. శ్రీకాంత్ చేయమంటాడు కదా, సో నేను అప్పుడు తనకు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్స్ట్రా చేసుకొని నేను తాగుతానమాట. శ్రీకాంత్ అయితే నన్ను ఇప్పుడు సైట్కి వెళ్దామా చూద్దామా కన్స్ట్రక్షన్ అంతా అడుగుతున్నాడు. సో నేనైతే రానులే, నువ్వు వెళ్ళులే అని చెప్తున్నాను. ఇంకా నిహాన్ష్, రోహిత్ నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళు లేవలేదు. వాళ్ళు లేచేలోపు కొంచెం ఎక్సర్సైజ్ చేద్దామా అనిపించింది. ప్రతిరోజు అయితే చేయను, కుదిరినప్పుడు నాకు మూడు ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. అండ్ 2 days అయిందనమాట నేను స్విమ్మింగ్కి వెళ్ళి. అట్లీస్ట్ ఎక్సర్సైజ్ అయినా చేద్దాము అనేసి నేను ఇంట్లోనే ఉన్నాను. నేనైతే పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్ని కాదు, జస్ట్ కొంచెం యాక్టివ్గా ఉండడానికైతే ఇలా యోగా అయితే చేస్తాను అనమాట అప్పుడప్పుడు. అండ్ ఇది సూర్య నమస్కార్ యోగా అయితే చేస్తాను. అండ్ రకరకాలుగా చేస్తారు సూర్య నమస్కార్ అనేది. కొంతమంది కొన్ని స్టెప్స్ దగ్గర కొన్ని చేంజెస్ చేస్తారు. నేనైతే ఇది బేసిక్ సూర్య నమస్కార్ అనమాట. నేను ఫస్ట్ ఎలా నేర్చుకున్నానో దీన్ని నేను అలాగే చేస్తానన్నమాట. అండ్ దాన్ని ఎప్పుడు చేంజ్ చేయలేదు. ఈ టైంలో కనుక నిహాన్ష్ మేల్కొని ఉంటే నన్ను అస్సలు చేసుకొని వేయడనమాట ఎక్సర్సైజ్. నా కింద దూరడము, పైన ఎక్కడము, ఏదో ఒకటి చేస్తాడనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది. ఎప్పుడైనా కుదిరితే వీడియో తీస్తాను నేను అలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎలా వచ్చి విసిగిస్తాడు. ఇలా యోగా చేసిన తర్వాత స్నానం అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా. బట్ స్నానానికి చేసే ముందు కొంచెం రాగి దోశ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇడ్లీ దోశ బ్యాటర్ అయిపోయింది. రాగి పిండితోనే దోశ చేద్దాం అనుకుంటున్నాను. రోహిత్కి, నిహాన్ష్కి చాలా ఇష్టము, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను ఎలా చేస్తానో కూడా మీరు కూడా చూసేయండి. సో రాగి దోశకి ఫస్ట్ 1 కప్పు బియ్యం పిండి వేయండి మిక్సర్ జార్లో. ఇంకా 2 టేబుల్ స్పూన్ల దాకా ఉప్మా రవ్వ, ఒక ఫుల్ కప్ వరకు రాగి ఫ్లోర్ వేయాలి. అది మిస్ అయిందనమాట, అందుకని చెప్తున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. 2 స్పూన్స్ పెరుగు వేసిన తర్వాత మిక్సర్ జార్లో 2 కప్స్ ఫుల్ కప్స్ వాటర్ పోసి ఇంకా దాన్ని ఒక పల్స్ ఇద్దాము. పల్స్ ఇస్తే లమ్స్ అన్నీ పోయి వాటరీగా అవుతుందన్నమాట బ్యాటర్. సో మిక్సీలో అయితే ఒక పల్స్ ఇచ్చేసాను. సో ఫైనల్గా ఈ రాగి దోశ వాటర్ని ఇలా ఒక బౌల్లో వేసి ఒక 15 minutes అయితే నానబెట్టాలి మినిమం. సో ఇది నానేలోపు నేను స్నానం చేయాలి. దీంతోపాటు ఇంకా బ్యాటర్లో 2 ingredients కూడా వేయాలి. దాంతోనే టేస్ట్ వస్తుంది. అవి ఏంటో చూపిస్తాను. ఇంతో కాకుండా దీంతోపాటు చట్నీ కూడా వేయించేసి పెడుతున్నాను. సో స్నానం చేసి వచ్చేసరికి ఇవి చల్లారుతాయి కదా, అప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని చట్నీ చేసేసుకోవచ్చు. నార్మల్గా చట్నీ అయితే నేను కారంగానే చేశాను. బట్ ఈరోజు పిల్లలకే కాబట్టి నేను ఒక్క మిరపకాయ వేసాను. పిల్లలకి కారం తక్కువ ఉంటే ఎక్కువ చట్నీ తింటారనమాట. ఎక్కువ చట్నీ తింటే వాళ్ళకి కొంచెం బలం కదా, ప్రోటీన్ కదా అనేసి ఒక్కటే మిరపకాయ వేసాను. అది టేస్ట్ కోసము. అది కూడా వద్దంటే అది కూడా వేయను. నార్మల్గా పెద్దవాళ్ళు కూడా తింటారు అంటే వాళ్ళకి సపరేట్గా అసలు ఈ ప్రాసెసే కాకుండా వేరే ప్రాసెస్లో చేస్తాను అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది, వేడివేమి మిక్సీ జార్లో వేయకండి, తొందరగా పాడైపోతాయి. ఇలా చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఇది స్నానం చేసి వచ్చిన తర్వాత యాడ్ చేసిన వాటర్ అనమాట. ముందే క్లిప్ పెట్టేశాను. ఇందులో మళ్ళీ ఒక 3/4 కప్పు వాటర్ అయితే యాడ్ చేశాను, కొంచెం పలచగా ఉండడానికి దోశ బ్యాటర్. ఇంకా దాంట్లో 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేయాలి టేస్ట్ రావడానికి. అవేంటి అంటే కొద్దిగా జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తే దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇవి దోశలు వేసే ముందు కలిపేస్తే సరిపోతుంది. నేను ఇవన్నీ చేసేలోపు నిహాన్ష్, రోహిత్ కూడా లేచేశారనమాట. హాయ్. సో మార్నింగ్ రోహిత్ అయితే లేవగానే స్విమ్మింగ్కి వెళ్ళిపోతున్నాడు. నిహాన్ష్, నేనైతే స్నానం చేస్తాం. స్నానం చేసే ముందు ఖచ్చితంగా ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకునే వెళ్తాను. దువ్వెనలు అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ వాడేవి ఇవ్వండి. సర్ఫ్ వేసేసి బ్రష్కి ఒక పాత బ్రష్ తీసుకొని దువ్వెనలు క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే ఏమీ సూపర్ క్లీన్ అయితే కాదండి, అసలు కుదరదు కూడా మా ఇంట్లో. ఒక్కోళ్ళు ఒక్కోలాగా ఉంటారు కదా. నేనైతే ఇలాగే. నిహాన్ష్ అయితే కొద్దిగా నిద్రమత్తులో ఉన్నాడు అనమాట. సో నేను అందుకే సైలెంట్గా కూర్చున్నాడు. నేను ప్రశాంతంగా ఇక్కడ దువ్వెనలు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇంకా క్లీన్ చేసేసి వాడికి స్నానం చేయించి నేను స్నానం చేసేస్తాను. ఆ తర్వాత రాగి దోశలు స్టార్ట్ చేస్తాను. సో ఫైనల్లీ ముగ్గురం అయితే స్నానం చేసేసాము. అదిగోండి పిల్లలకి అయితే రాగి దోశలు వేసేస్తున్నాను. రోహిత్ కూడా స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చి స్నానం చేసేసాడు. నేను నా రాగి దోశలు ఎలా వేస్తానో కూడా చూపిస్తాను. ఫ్రెష్గా స్నానం చేసి కిచెన్లో పని చేసుకున్నట్టు ప్రశాంతంగా ఉంటుంది కదా. మార్నింగే సర్దానండి కిచెన్ అంతా నీట్గా. మళ్ళీ చూడండి, ఒక్క రాగి దోశలకే ఎట్లా అయిపోయిందో కిచెన్ అంతా. మళ్ళీ ఈ రాగి దోశలు వేసాక ఒక రౌండ్ మళ్ళీ సర్దేస్తాను.
అయితే నేను రాగి దోశలు ఎలా చేస్తానంటే పెనం బాగా హీట్ అయిపోయిన తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తాను. తర్వాత దాని మీద క్యారెట్ తురుము వేస్తాను. ఇలా వేసిన తర్వాత నేను రాగి దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాను కదా, అది వేస్తాను. నేను రెగ్యులర్గా అయితే చేయను, ఇది ఎప్పుడైనా రేర్గా చేస్తుంటాను. నార్మల్గా అయితే రాగులు నానబెట్టి రాగి దోశలు పిండి అయితే తయారు చేసుకుంటాను అనమాట, గ్రైండ్ చేసుకొని. రాగి దోశలు, జొన్న దోశలు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. అండ్ ఈరోజు అయితే దోశ ఇడ్లీ బ్యాటర్ లేదు కదా, సో హెల్తీగా ఉండాలంటే ఇట్లాంటివి అయితే చేసుకోవాలి. కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇలా హోల్స్లో ఏమైనా అంత అటాచ్ అయ్యేలాగా రాగి దోశ వేయండి. ఇంకా రౌండ్గా కూడా వేసుకోవచ్చు, బట్ దానికి కొద్దిగా ఓపిక కావాలి. అండ్ పిల్లలు వెయిట్ చేస్తున్నారు కదా, సో నేను ఫాస్ట్గా వేస్తున్నాను. టేస్ట్ ఉంటే చాలు కదా, షేప్ ఎలా ఉన్నా. నాకైతే రౌండ్గా వచ్చింది, కానీ పిల్లలకైతే ఇలాగే వేసేసాను. ఇదైతే చాలా ఈజీ, సింపుల్ అండ్ పెద్ద ప్రాసెస్ కూడా కాదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా తిన్నట్లు కూడా ఉంటుంది. సో పిల్లలకైతే హడావిడికి ఇలా రౌండ్గా అట్లా లేకుండా ఫాస్ట్గా చేసేసాను. వాళ్ళకి టేస్టీగా ఉంటే చాలు కదండి, షేప్ ఎలా ఉన్నా. నాకైతే రౌండ్గా చేసుకున్నాను. నా దోశ ఎలా వచ్చిందో కూడా చూసేయండి. సో ఈ దోశ అయితే పచ్చిగా లేకుండా అంతా కాలాక నీట్గా నిహాన్స్కి అయితే ఇచ్చేసాను అనమాట. నిహాన్స్కి నేను చేసే చట్నీ అంటే చాలా ఇష్టం. ఏంటిది ఏం కావాలి? చట్నీ కావాలా? బాగుందా చట్నీ? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ చట్నీ అనేది కారంగా ఉంటుంది కదా, నేను చేసే మాత్రమే కారం లేకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక్క మిరపకాయ, హాఫ్ మిరపకాయ అలా కొద్దిగానే వేస్తారనమాట. వాళ్ళు ఎక్కువ తింటారు, చట్నీ కూడా తినాలి కదా. సో కొంచెం ఎనర్జీ, కొంచెం చట్నీ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది కదండి. సో వేరుశెనగ పప్పు అన్నీ వేయించి చేస్తాం కదా, ప్రోటీన్ ఉంటుంది. అందుకనేసి నేను చట్నీ కారం ఎక్కువ వాళ్ళు తినడానికి నేను కారం అయితే తక్కువ వేస్తాను. నాకు కూడా చాలా ఆకలి వేసేస్తుంది, నేను కూడా తినేయాలి. సో నేను వేసేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్లీ నేను తినాలనుకున్న దోశ మాత్రం కొంచెం పెద్దగా గుండ్రంగా ఓపిగా వేసేసుకున్నాను. నాకైతే చాలా ఆకలి వేస్తుంది. ఫస్ట్ తినేద్దాం. టైం వచ్చి ఆల్మోస్ట్ 11:30 అయిందనమాట. రోహిత్ అయితే ట్యూషన్కి వెళ్ళిపోయాడు. ఈవెన్ సమ్మర్ టైంలో కూడా మేము ట్యూషన్కి అయితే పంపిస్తున్నాము రోహిత్ని. అండ్ నిహాన్స్కి వచ్చేసరికి ఒక బుక్ తీసుకున్నాను. కొన్ని రోహిత్వి ప్రీవియస్ బుక్స్ అన్నీ దాచిపెట్టాను అనమాట నేను. యూకేజీ, ఎల్కేజీ, నర్సరీవి అవన్నీ దాచిపెట్టాను అనమాట, స్టోరీ బుక్స్. అవన్నీ నిహాన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వాడు అసలు వినడు, బట్ స్టిల్ ట్రై చేస్తుంటాను అనమాట. ఇంగ్లీష్ లైన్స్ చదివేసి సెంటెన్సెస్ అవి చదువుతూ అర్థం చేసుకోవడానికి ట్రై చేపిస్తున్నాను. బట్ చాలా ఓపిక ఉండాలి దానికి కూడా. ఏది ఏ ఎక్కడ ఉంది దీంట్లో? యాపిల్ ఉంది, అక్కడ ఏ ఉంది? యాక్చువల్లీ నేను ఒక లైన్ చదివి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తనకు నచ్చట్లేదు అనమాట. సో ఏం చేద్దామనేసి నేను ఆ స్టోరీ బుక్స్లో ఉండే బొమ్మలు ఉంటాయి కదా, అందులో బొమ్మలు చూపించి యాపిల్ కనిపిస్తే ఏ ఫర్ యాపిల్ ఉంది ఇక్కడ, బిఫోర్ బాల్ ఉంది, అలా అయినా చెప్తున్నాను అనమాట. అదైనా గుర్తుంటాయి, నేర్చుకుంటాడు అనేసి. ఆల్మోస్ట్ వచ్చేసాయి 1 to 10 వరకు ఏబిసిడి అయితే చెప్తాడు, బట్ స్టిల్ నేర్చుకున్నాడు అనమాట. ఆ ప్లే గ్రూప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నర్సరీ జాయిన్ అవుతున్నాడు ఈ ఇయర్. బేసికలీ నాకు నిహాన్స్తో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అలా ఎలా ఎంగేజ్ చేస్తూ వాడు మొహం చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో వాషింగ్ మిషన్లో అయితే ఈసారి బెడ్షీట్లు వేసాను ఈరోజు. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా తీయాలి, ఉంచుదామన్నా ఉంచలేమో. ఎందుకంటే మా ఇంట్లో అంటే పిల్లలు ఉన్నారు కదా, తొక్కుతుంటారనమాట, తొక్కి పెడుతుంటారు. సో వారానికి ఒకసారి నేను బెడ్షీట్లు అయితే తీసేస్తున్నాను, మార్చేస్తున్నాను. అయితే నా గురించి కూడా కొన్ని డీటెయిల్స్ చెప్పాలంటే, నేను సెకండ్ డెలివరీ తర్వాత నిహాన్స్ పుట్టిన తర్వాత జాబ్ మానేశాను అనమాట. నాకు అసలు బేసిక్గా జాబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది టోటల్గా. ఎందుకంటే రోహిత్ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే మరీ పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు, కానీ నాకు అసలు చాలా ఏంటబ్బా రోహిత్ని దూరంగా పెట్టుకొని జాబ్ చేస్తూ ఎందుకు నేను ఇలా ఉండాలి అన్న ఫీల్ వచ్చేసింది అనమాట. సో అందుకనే సెకండ్ డెలివరీ తర్వాత అట్లీస్ట్ నిహాన్స్ నేను ఎంజాయ్ చేయాలి అనేసి నేను జాబ్ మానేశాను. లక్కీగా ఇంట్లో ఫోర్స్ అనేది లేదు, కంపల్సరీ అనేది కాదు, కాబట్టి నేను జాబ్ మానేయగలిగాను. అందరికీ ఇలా కుదరకపోవచ్చు, ఇలాంటి ఆప్షన్ ఉండకపోవచ్చు, బట్ నేనైతే పక్కగా చెప్తున్నా, జాబ్ చేసే ఏ ఆడపిల్ల అయినా సరే ఖచ్చితంగా ఒక్కసారైనా ఇలా అయితే ఫీల్ అవుతుంది పిల్లలు పుట్టాక. బట్ అఫ్ కోర్స్ ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు జాబ్ ఉంటే బాగుంటుంది కదా, నా మనీ నాకు వస్తాయి, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు, అలా ఫీల్ అవుతాను. కానీ నన్ను అలా మోస్ట్లీ అలా రిగ్రెట్ అయింది చాలా తక్కువ. ఎందుకంటే సో మేబీ శ్రీకాంత్ నాకు బాగా సపోర్ట్ చేశాడేమో, అందుకేమో రిగ్రెట్ అయ్యే సిచ్యువేషన్ కూడా నాకు కల్పించలేదు. సో నేను హ్యాపీగానే ఉన్నాను వితౌట్ జాబ్. ఇప్పుడైతే నేను నిహాన్షు కిందికైతే వెళ్తున్నాము. ఎందుకంటే నేను కార్లో క్యాంఫ్యూర్ పెడదామనేసి. కార్లో ఎందుకంటే క్యాంఫ్యూర్ నాకు కార్ స్మెల్ అనేది పడదనమాట. సర్వీసింగ్ ఇచ్చి నీట్గా క్లీన్ చేయించినా సరే కార్లో జర్నీ చేశాను అంటే నాకు వామిటింగ్ రాదు, బట్ ఆ ఫీలింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. అట్లీస్ట్ ఇది పెడితే ఆ ఫీలింగ్ పోతుందేమో అనేసి ఇలా క్యాంఫ్యూర్ తెచ్చేసాను. ఇది తగిలిచ్చేస్తున్నాను అనమాట అక్కడ. ఇది తగిలిచ్చేటప్పుడు నాకు నిహాన్స్కి అయితే మధ్య బిగ్ ఫైట్ అయితే జరిగిపోయిందనమాట. వాడు ఏడుస్తున్నాడు. యాక్చువల్లీ తను నేను పెడతా అని పెట్టలేక దాన్ని నలిపి ఏమవుతుందో అనేసి నేను పెట్టనివ్వలేదు. అందుకని నా మీద అలిగాడు అనమాట యాక్చువల్లీ వాడు.
ఇది తెచ్చి యాక్చువల్లీ 2-3 డేస్ అయింది, బట్ ఇప్పటివరకు కార్లో అయితే పెట్టలేదు. సో ఈరోజైతే కార్లో పని అయిపోయింది. నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. జనరల్ అందరు చేసే లంచే ప్రిపేర్ చేశాను అనమాట. స్పెషల్గా ఏం కాదు కాబట్టి నేను చూపించలేదు. రోహిత్ అయితే వచ్చేసాడనమాట ట్యూషన్ నుంచి. ఏం చేసావు, ఏం చదివావు అని అడుగుతున్నాను. రోహిత్తో అయితే అన్నీ అడుగుతానమాట. వాడైతే నేను 10 క్వశ్చన్స్ అడిగితే ఒక 5 క్వశ్చన్కి ఆన్సర్స్ ఇస్తాడు అనమాట. సో అలా అడుగుతూనే ఉంటాను వాడితో మాట్లాడడానికి. నేను ఇలా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని బట్టలు ఎందుకు మడతేయగలుగుతున్నానంటే శ్రీకాంత్ బయటికి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో అందుకని నేను ఇలా బట్టలన్నీ ప్రశాంతంగా కూర్చొని మడతేసుకోగలుగుతున్నాను. అదే నిహాన్ష్ ఉంటే ఈ బట్టలు మడతేసేలోపు నేను 4-5 టైమ్స్ పైకి లేచి దిగి ఆ నిహాన్ష్ ఏమన్నా చేస్తుంటే ఆపి మళ్ళీ బట్టలు మడతేసుకోవడం ఇలా కంప్లీట్ చేయడానికి కూడా నాకు కొంచెం ఎక్కువ శ్రమ, ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట. నిహాన్ష్ లేడు కాబట్టి నేను చేసేసుకోగలుగుతున్నాను ఈజీగా ఈరోజు. సో ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి కదండి, ఒకదాని తర్వాత ఒకటి ఖాళీగానే ఉండదు. నాకే కాదు, ఎవరికైనా సరే ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఖాళీయే ఉండదు. ఆల్మోస్ట్ ఒక మధ్యాహ్నం 1 గంట 2 గంటలు మహా అయితే అలా ఖాళీగా ఉంటుంది. అలా రెస్ట్ తీసుకుంటారనమాట వాళ్ళు కూడా. ఎందుకంటే అలాగే కూర్చొని చేసే పని కాదు కదా, బాడీ శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకనేసి కొంచెం రెస్ట్ అయితే ఉండాలి కదా. లక్కీగా మధ్యాహ్నం అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ అలా అయితే దొరుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ అదావిది ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. లంచ్ డిన్నరు స్నాక్స్, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. సో ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయిందనమాట. అది హెయిర్ కట్ రీసెంట్గా చేయించాను. సో అది చూస్తూ ఉన్నాను. ఇంకా లంచ్ చేసేస్తున్నాం. నిహాన్ష్ ఇంకా రాలేదు, వాళ్ళ డాడీ తీసుకుని రాలేదు. ఈలోపు మనమైనా చేసేద్దాము, వాడు వస్తే గొడవ చేస్తాడు కదా. అప్పుడు మనం ప్రశాంతంగా తినేద్దాము అన్నము అనేసి నేను రోహిత్ అయితే తినేస్తున్నాను. అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చెయ్యి మధ్యలో అన్నం తగలకుండా తినమ్మా, నీట్గా తినమ్మా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చాలామంది పెద్దవాళ్ళని చూసాను, ఇప్పటికీ సౌండ్ చేసుకుంటూ తింటుంటారనమాట. బట్ సౌండ్ చేస్తూ తినడము నాకు ఎందుకో నచ్చదు. ఎవరైనా సౌండ్ చేస్తూ తింటున్నా, నీట్గా తినకపోయినా, అందుకనేసి నేను నీట్గా తినాలి, ఇలా చేయాలి అని చెప్తున్నాను. వాడు వినడానికైతే చాలా బాగా వింటాడు, కానీ మర్చిపోతాడు తర్వాత. ఏంటప్పా ఈ బొమ్మలని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మన హ్యాండ్స్ వచ్చేసాడండి. వాడికి అన్నం పెట్టాలి కదా, ఏదో ఒకటి చూపించి పెట్టాలి కదా. సో నేనేం చేశానంటే వాడికి ఆల్రెడీ నర్సరీ బుక్స్ వచ్చేసాయన్నమాట. వాడు ఇంకా నర్సరీ జాయిన్ అవ్వలే, బట్ బుక్స్ అయితే ఇచ్చేసారనమాట. బుక్స్ కొనేసాము. సో ఈ బుక్సే చూపిస్తూ నేను అవి స్టోరీస్ అన్నీ చెప్తూ వాడికి అన్నం పెడుతున్నాను. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మా ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ లేదు. అంత ఇంట్రెస్టింగ్గా కూడా కొనుక్కోలేదనమాట డైనింగ్ టేబుల్. ఈవెన్ బెంగళూరులో అయితే ఓన్ హౌస్ ఉంది, మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. బట్ స్టిల్ డైనింగ్ టేబుల్ అయితే కొనుక్కోలేదు, ఎందుకంటే మేము మోస్ట్లీ కిందే తింటాం అనమాట అన్నం. సో అందుకనేసి మేము తీసుకోలేదు. మేబీ ఫ్యూచర్లో అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు డైనింగ్ టేబుల్ లేకపోతే ఆల్మోస్ట్ చాలా ఏరియా అనేది విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది కదా హాల్లో. అందుకని నాకు కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. అందుకనే సో డైనింగ్ టేబుల్ అయితే తీసుకోలేదు ఇప్పటివరకు. సో ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇది 4 o'clock. నిహాన్ష్ అయితే నిద్రపోయి లేచాడు. రోహిత్ అయితే షటిల్కి వెళ్ళాడు. అండ్ నిహాన్ష్ నేనైతే స్విమ్మింగ్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఇవన్నీ బ్యాగ్లో అయితే స్విమ్ డ్రెస్లు అన్నీ పెట్టేసుకుంటున్నాను. నిహాన్ష్ని అయితే ఇక్కడే రెడీ చేసేస్తాను. నేను కిందికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం ఆడ్గా ఉంటుంది ఇక్కడే స్విమ్ డ్రెస్ వేసేసుకొని వెళ్ళిపోవడము. బట్ నిహాన్ష్ని అయితే ఇక్కడే రెడీ చేసేస్తాను అనమాట. ఫాస్ట్గా రెడీ చేసేస్తున్నాను అన్నీ. అయితే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాము అని తెలిస్తే నిహాన్ష్ అయితే నేను ఎక్కడికైనా బయటకు వెళ్తున్నామన్నా, నేను తను ఇద్దరం బయటకు వెళ్తున్నామన్నా నా వెనకాలే తిరుగుతాడనమాట. భలే నవ్వు వస్తుంది దానికి. సో నేను అయితే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి కావాల్సినవన్నీ సర్దుతూ ఆ టవల్లన్నీ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈలోపు అయితే తన కెమెరాలో నిహాన్ష్ అయితే చాలా ఇవన్నీ చేశాడని నేను అసలు గమనించలా. తీరా వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కనిపించాయి. భలే ఫనీ రియాక్షన్స్ కదా. అండ్ చూసారా ఎంత ఫన్నీగా చేశాడు. కెమెరా చూసే చాలా ఏమైనా ఫోటోలన్నా వీడియోలన్నా చాలా పిచ్చి. కామన్గా ఇవి బాయ్స్కి తక్కువ ఉంటాయి కదా. నిహాన్ష్ అయితే చాలా ఇష్టం ఫోటోలు తీసుకోవడం అన్నా, వీడియోలు తీసుకోవడం అన్నా. స్పెట్స్ వెళ్ళిపోతున్నాం అనమాట స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. నిహాన్ష్ అయితే రెడీ చేశాను. నేనైతే కింద చేంజింగ్ రూమ్లోనే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. సో ఫైనల్లీ వచ్చేసామన్నమాట స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే కెమెరా అయితే అలౌడ్ లేదండి, అందుకే నేను పూర్తిగా అయితే చూపించలేకపోతున్నాను. నిహాన్ష్ అయితే చాలా రోజులు భయపడేవాడు అనమాట. స్విమ్మింగ్ పూల్లో ఒక బేబీ పూల్ అయితే చేస్తాడు కానీ కింద కాళ్ళు అందుతాయి, కానీ అన్నీ బిగ్ పూల్ అయితే చేసేవాడు కాదు. బట్ ఇది ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. బిగ్ పూల్లో కూడా ఆ ట్యూబ్ ఉంటే చక్కగా స్విమ్ చేసేస్తున్నాడు అనమాట కాళ్ళతో. సో నాతో అయితే బిగ్ పూల్ కూడా వచ్చేస్తాడు. నేను పట్టుకుంటా కదా, భయం ఏమి ఉండదు. అండ్ ట్యూబ్ ఉన్నంత వరకు తనకేం కాదు, తనకు అది తెలుసు. ఆ భయం అయితే పోయింది. స్విమ్మింగ్ చేసి వచ్చేసామన్నమాట. అదిగోండి అలసిపోతాను అనమాట నేనైతే స్విమ్మింగ్ చేసి వస్తే. ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మాట్లాడతాం. స్విమ్మింగ్ చేసి వచ్చాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. ఒక 2 మామిడికాయలు కట్ చేసి ప్లేట్లో పెట్టేసుకొని నేను తింటూ పిల్లలకి పెడుతూ ఉన్నాను. అయితే ఈరోజు మా ఇంట్లో అయితే ఒకటి పగిలింది. అదేంటో చూపిస్తాను. పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఏం పగలగొడతారో అని అరుస్తూనే ఉన్నాను. ఇంట్లో
వద్దమ్మా ఏమైనా పగిలిపోతాయి. సో ఫైనల్గా వాళ్ళు ఏం పగల కొట్టారో తెలుసా బాల్తో? ఒక్క బాల్ ఒక్కటి షాట్ నా ముక్కు మీద వేసారండి. ముక్కు అయితే ఎర్రగా అయిపోయింది, చూసారా ఎట్లా అయిపోయిందో. సో తట్టుకున్నానమాట చాలానే. సో ఇదండి మా మార్నింగ్ టు ఈవినింగ్లో. ముక్కు చూసి మాత్రం కొంచెం అయితే ఏడుపు వచ్చింది, ఎందుకంటే కొంచెం నొప్పి వచ్చింది. బట్ స్టిల్ ఏమీ అనలేదు వాళ్ళని. సో ఇదండి మా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగు. కొంచెం ముక్కు ఎలా ఉందో అద్దంలో అయితే చూసుకుంటాను, ఎర్రగా వచ్చిందమ్మా అని అంటున్నాడు నిహాన్షు. బాయ్.